ఏంటని మనం వచ్చి 2 రోజులు అయింది. ఏంటే పండగ మీ వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వరా? అక్క పెద్ద బాబుకి ఇష్టమైన మటన్, చిన్న బాబుకి ఇష్టమైన పెద్ద రైలు తెచ్చానక్క. ఏంట్రా తినడానికేనా? తాగడానికి అరేంజ్మెంట్లు ఏం లేవా? ఏంటండి పనులన్నీ వాడికి చెప్తున్నారు? వాడు ఎప్పుడు అటు సైడ్ వెళ్ళిందే లేదు. ఈ ఉద్దేశం ఏంట్రా తమ్ముడు? రోజుకి తాగి తిరిగిన వాళ్ళకి కనిపిస్తున్నాం ఏంటి మనం? అయ్యో బావా, ఎందుకు బావా మాటలు? ఆ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటానులే. అరే తమ్ముడు. చెప్పక్క. తమ్ముడు సారీ రా, మీ బావాలు నిన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఏంటక్క నువ్వు మరి నీ భావాలు అన్నందుకు ఇబ్బంది పెడతారు? రే మేమంతా చూసాం రా. ఇదిగో బావా. రాయ్ ఉదయం నుంచి మీ ఊరంతా తిరిగే కాళ్ళ నొప్పులు ఉన్నా, కొంచెం కాళ్ళు నొక్కరా. సరే బావా. ఏంటక్క ఇంతసేపు అయింది, వీళ్ళు ఇంకా తినడానికి రాలేదు? అవునే, పద వెళ్ళి చూద్దాం. రే మంద అయిపోయింది, వెళ్ళి తీసిరా. అయ్యో డబ్బులు తక్కువ ఉన్నాయి, ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా ఆలోచిస్తున్నావు? వెళ్ళి పట్టికిరా. సరే వెళ్తున్నాం బావా. అసలు ఎందుకురా వాళ్ళతో అంత అవమానపడ్డం అవసరమా? ఏంటక్క మీరు వాళ్ళని అవమానించరండి. బావలు బామతులతో సరదాగా ఆట పట్టిస్తారు కదా, వాళ్ళు కూడా నన్ను అలానే సరదాగా ఆట పట్టిస్తున్నారు. నేను అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాను తెలుసా. బావా వెళ్తున్నా. అయినా మీరు ఇవన్నీ పట్టించుకోకండి, చాలా రోజుల తర్వాత ఇంటికి వచ్చారు పండక్కి, ఫుల్ గా ఎంజాయ్ చేయండి. బావాలకి ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, సరేనా? సరేరా. సరే నేను వెళ్తా. ఏంటమ్మా వీడు? వాడికి మీరంటే ప్రాణమే, మీకోసం ఏదైనా చేస్తాడు.